ఆయన కాళ్ళు నరికేసిన నమ్మిన సిద్ధాంతం మరవలేదు. కమ్యూనిస్టుల హింసకు 2 కాళ్ళు కోల్పోయినా కాషాయాన్ని వీడలేదు, వెనుకడుగు వేయలేదు. కమ్యూనిస్టుల కోటాలో కాషాయం కోసం పోరాడిన వ్యక్తి ఉపాధ్యాయుడిగా గ్రామాల్లో విద్యా సుగంధాలు పోయిస్తూ కన్నూరు జిల్లాలో ఎందరో పిల్లలను జాతీయవాదులుగా తీర్చిదిద్దారు సి సదానందన్ మాస్టర్. కేంద్రం తాజాగా 4 రాజ్యసభకు నామినేట్ చేయగా అందులో సదానందన్ మాస్టర్ కూడా ఉన్నారు. మరి ఆయన గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రెండు 2017వ సంవత్సరంలో కేరళలో కమ్యూనిస్టుల హింసకు వ్యతిరేకంగా త్రివేంద్రంలో ఏబీవీపీ చలో కేరళ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 2 కాళ్ళు లేని ఓ ఉపాధ్యాయుడు స్టేజిపైకి వచ్చాడు. పుత్తూరు కాళ్లతో ఉన్న సి సదానందన్ మాస్టర్ను చూసి అందరూ ఎవరైనా అని అడగసాగారు. అప్పుడే స్టేజిపైకి ప్రసంగించాల్సిందిగా సదానందన్ మాస్టర్ను కోరారు. దీంతో మైక్ అందుకున్న సదానందన్ మాస్టర్ తన 2 కాళ్ళు చూపించారు. తన కాళ్లను సీఎం పినరయి విజయన్ సొంత నియోజకవర్గమైన కన్నూరులో కమ్యూనిస్టులు నరికేశారని చెప్పారు. దీంతో విస్తుపోవటం ఏబీవీపీ విద్యార్థుల వంతైంది. ఆ ప్రసంగంలో నరికేసింది తన కాళ్ళు మాత్రమే అని, తన సంకల్పాన్ని నరకలేకపోయారని గర్జించారు. తాను బతుకున్న చివరి క్షణం వరకు జాతీయవాదం కోసమే పోరాడతారని మరోసారి స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు తన కాళ్ళు నరికేసిన తర్వాత మునిపటి కంటే ఇంకా ఎక్కువగా పనిచేయాలనిపించిందని, దేశం కోసం పనిచేస్తుంటే ఏదో మ్యాజిక్ పనిచేసినట్టుగా అనిపిస్తోందని చెప్పారు. దీంతో ఆయన సంకల్పాన్ని చూసి అక్కడ ఉన్నవారే కాదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి కూడా చెమటలు పట్టాయి. ఒకవైపు ఉపాధ్యాయుడిగా విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా కన్నూరు జిల్లాలో ఎందరో జాతీయవాదులను తయారు చేశారు. తనపై కమ్యూనిస్టులు ఎన్ని కుట్రలు పన్నినా, చివరకు ఆయన కాళ్లను నరికినా కూడా సదానందన్ మాస్టర్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆయన దృఢ సంకల్పానికి మెచ్చి బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు సముచిత గౌరవం కల్పించాలని భావించింది. అందులో భాగంగానే సదానందన్ మాస్టర్ను తాజాగా రాజ్యసభకు నామినేట్ చేస్తుంది. సమాజానికి ఆయన చేసిన సేవలు, అనుభవం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి కోటాలో సదానందన్ మాస్టర్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీంతో ఇప్పుడు అందరూ సదానందన్ మాస్టర్ గురించే చర్చించుకుంటున్నారు.